బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టాను. విగ్రహారాధన చేసేదాన్ని. మా ఇంటి పేరు అదనపూడి వారు. శ్రీవత్స గోత్రీకులం. దూర్వాస మహాముని మా ఋషులు. మా భక్తి గొప్పది. అసలు అందరికంటే గొప్ప భక్తి. నిష్టగా నియమంగా చేస్తాం. కర్మాణం పాపాత్మం పాప సంభవామి త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పాపంలోనే పుట్టా, పాపంలోనే పెరిగా, పాపిగానే నీ శరణు జొచ్చుతున్నా. ఇంట్లో పురిట్లో మరణాలు ఒకటి ఉండేవి. ఆ ఆడపిల్లలు పురిట్లో కళ్ళకు చచ్చిపోతూ ఉంటారు. మగపిల్లలు యవనస్తులు ఇంటికి ఒక యవనస్తుడు చచ్చిపోతూ ఉంటారు. గాయత్రి ఓం భూర్భువస్వ తత్వతివరణ్యో భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటారు. అంటే ఓంకార స్వరూపుడు, స్వయంభూడు, ఆది సంభూతుడు, సకల దుఃఖరహితుండి. ఎందుకంటే నా భర్త మధ్యలో 1-2 సార్లు వచ్చేవారు. వచ్చినప్పుడు ఆయన కమ్యూనిస్టు, ఆయన దేవుడే లేడు, ఉంటే చూపించి నమ్ముతా అనేవారు. అంటే బాగున్నావా అంది. బాగున్నాను లక్ష్మి అన్న. లక్ష్మి రాత్రి నుంచి బైబిల్ కనబడుతుంది, ఏంటంటో జరుగుతుంది అంటే, బైబిల్ కనబడుతుందా అంది. ఓయ్ అరవు మాకు, మా అమ్మ విందంటే నన్ను రాని దీంట్లోకి చంపేస్తుంది అని చెప్పాను. ఇప్పటికి కూడా నన్ను వెళ్ళేశారు. నాకు ఎవరు చుట్టాలు మాట్లాడరు, ఇంట్లో అన్నం పెట్టరు, పెట్టినా కంచాలు బయట పడేస్తారు, వెలివేస్తారు. ఇప్పటికి కూడా ఎవరు మాట్లాడరు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి విజయవాడ ఈ అమ్మగారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అమ్మగారిని కలవాలి, సాక్ష్యం తీయాలి, మీ ముందుకి తేవాలని చెప్పి నుంచో నేను ఆశపడుతున్నాను. దేవుడు ఇప్పుడు ద్వారాలు తెరిచి ఉన్నారు. ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన అమ్మగారు ప్రతి ఒక్క వేదాలు, ఉపనిషత్తులు ప్రతి దాంట్లో కూడా పట్టుకలిగి ఉండి దేవుడు ఎవరో అని కనుగొన్న ఈ అమ్మగారి సాక్ష్యం నేను చెప్పడమే కాదు, తప్పకోకుండా అమ్మగారు అసలు దేవుని ఎలా తెలుసుకున్నారు, నిజమైన దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు, నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెలువైబడింది అమ్మగారు. ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. తప్పకోకుండా ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి షేర్ చేయమని, నా గురించి ఈ అమ్మగారి పరిచర్య గురించి కూడా తప్పకుండా అందరూ ప్రార్థన చేయమని, ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి, అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లాడమ్మా. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం. మీ సాక్ష్యం చూస్తున్న వీక్షకులకు అనేక మందికి మీ సాక్ష్యం, నిజ దేవుణ్ణి మీరు ఎలా తెలుసుకున్నారు, దేవుడు అంటే ఎవరో తెలియని మీరు, అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని మీరు, మా కుటుంబంలో నిష్ఠ గరిష్ట కలిగిన మా కుటుంబం నుంచి మీరు ఎలా దేవుని తెలుసుకున్నారో వింటున్న నాకు, చూస్తున్న వీక్షకులకి పంచుకోమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ నాన్న. అందరికీ వందనాలండి. మరి నా సాక్ష్యం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. గొప్ప సాక్ష్యము. సాక్ష్యం గొప్పది, నేను కాదు, దేవుడు గొప్పవాడు. మరి నా సాక్ష్యాన్ని అలా చేసినందుకు ముందుగా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 1-5 వచనాలు చదువుదాం. అదే నా సాక్ష్యము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అసత్యంలోనున్న నేను సత్యంలోనికి, చీకటిలోనున్న నేను వెలుగులోనికి, మరణంలోనున్న నేను మోక్షంలోనికి రావడానికి దేవుడు ఎవరు అని నేను వెతుకుతున్నాను. ఎందుకంటే నా సాక్ష్యమే ఇది. ఎందుకంటే నేను బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టాను. విగ్రహారాధన చేసేదాన్ని. మా ఇంటి పేరు అదనపూడి వారు. మా అమ్మగారు సీతామహాలక్ష్మి గారు, మా నాన్నగారు రామకృష్ణ గారు. శ్రీవత్స గోత్రీకులం. దూర్వాస మహాముని మా ఋషులు. అంటే అబ్రహాం సంతానం, ఆదాం సంతానం అలా చెప్పుకుంటున్నట్టుగా మాకు ఋషులు దూర్వాస మహాముని. ఇట్లా మా గోత్ర విశేషాలు. మంచి మాది భీమవరం దగ్గర కాళ్ళే అనే పల్లెటూరు. ఆ గ్రామంలో ఉండేవాళ్ళం మేము. అయితే అలా తర్వాత అందరం తల ఒక ఊరు పట్టుకుని వెళ్ళిపోయాము. కానీ విగ్రహారాధన మానలేదు, మడిదడి ఆచారాలు మానలేదు. మాకు బ్రాహ్మిన్స్ తప్ప వేరే కులం, ఇతర కులాలు అని తప్ప కులాలు కూడా ఉంటాయి, మతాలు ఉంటాయి, దేవుళ్ళు ఉంటారు, ఇవన్నీ తెలీదు. ఒక బ్రాహ్మిన్స్, మేము బ్రాహ్మణులు, ఎవరిని ముట్టుకోకూడదు, ఎక్కడ తినకూడదు, ఆచారంగా ఉండాలి, ఇంతే మాకు తెలుసు. విగ్రహారాధన నిత్యము అష్టోత్తర శతనామాలు చేసుకుంటూ పూజలు, మహానైవేద్యాలు ఇలా చేస్తున్న కుటుంబంలో పుట్టాను. నేను కూడా
దేవుణ్ణి బాగా ఆరాధించేదాన్ని. దేవుడు అంటే చాలా ఇష్టం. గుళ్ళు కడిగేదాన్ని, గుళ్ళో ప్రసాదాలు ఇచ్చేదాన్ని. మరి గుడికి ప్రతిరోజు ఒకరోజు సోమవారం శివుడికని, మంగళవారం ఆంజనేయుడికని, ఆకు పూజని, శివుడికి అభిషేకం అని, బుధవారం ఒక్కరోజు ఏ దేవుడో నాకు తెలియదు, పౌలు గారు అన్నట్టుగా. చూడండి, అది తర్వాత చెప్తాను. నాకు ఇంకా గురువారం సాయిబాబా అని, శుక్రవారం సంతోష్ మాత లక్ష్మి అని, ఇలా శనివారం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇలా ఎన్ని దేవుళ్ళని కొలిచానో. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆదివారం సూర్యుడని, ఇంకా మిగతా దేవుళ్ళని కొలిచేవాళ్ళం. అయితే ఇలా ఎందుకు కొలిచేదాన్ని అంటే, మేము ఉండడానికి గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఎండీలు, జిఎంలు. మా నాన్నగారు కూడా పెద్ద గెజిటెడ్ ఆఫీసరు. కానీ ఏంటంటే మా ఇంట్లో పురిట్లో మరణాలు ఒకటి ఉండేవి. ఆడపిల్లలు పురిట్లో కళ్ళకు చచ్చిపోతూ ఉంటారు, మగపిల్లలు యవనస్తులు ఇంటికొక యవనస్తుడు చచ్చిపోతూ ఉంటారు. అయితే అది కాకుండా ఆర్థిక ఇబ్బంది. ఎంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ, ఒకళ్ళు రోగాలతో తినడానికి ఉండదు, ఒకళ్ళకి డబ్బు లేక తినడానికి ఉండదు. మా డాడీ కూడా పెద్ద ఆఫీసరే, కానీ తిన్నామంటే తిండి ఉండదు, కట్టుకున్నా అంటే బట్టలు ఉండవు, సరైన ఇల్లు వాకిలి ఉండదు. పోనీ ఎక్కడైనా ఇల్లు అద్దెకి తీసుకున్నా అంటే 4 ఆడపిల్లలు, మేము ఒక మగపిల్లాడు. పంది కన్నట్టు కంది ఇవిడే అని పిల్లల్ని మేము ఆడుకుంటుంటే విసుక్కోవడం, ఆ మాటకు పడలేక మా నాన్నగారు ఇల్లు మార్చేయడం. ఇట్లా ఇల్లు లేక, వాకిలి లేక, తిండి లేక, బట్ట లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఒకటి ఆర్థిక ఇబ్బందులు, రెండవది ఏంటంటే పెళ్లి చేస్తే పిల్లలు చచ్చిపోతారేమో కనలేక. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆలోచన, ఈ ఆలోచన కాదు, ఆచారం. అయితే ఈ ఆచారం వస్తుంది. ఇంకా ఇలా బ్రతుకులు నడుస్తున్నాయి. మేము కూడా ఎవరి స్థితికి వచ్చాము. పిచ్చి ఆకలి, రోజు ఆకలి, కడుపు నిండదు. కట్టుకున్నా అంటే గట్టిగా 2 బట్టలు ఉండవు. బతుకు చూస్తే ఇలా ఉంది. పోనీ పెళ్లి చేసేసుకెళ్ళిపోతే సుఖపడతామంటే పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాం, పూర్తిగానే చచ్చిపోతామేమో, ఈ భయంతో ఉంటున్నా. నేను ఏమైపోయాను, వయసులోకి వచ్చాక మైండ్ మెచ్యూర్డ్ అయ్యాక నేను దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టా. ఎందుకంటే దేవుడు సజీవుడు, ఆయన కాపాడేవాడు, ఎటువంటిదైనా ఛేదించగలడు అని, మరణాన్ని కూడా తీసేస్తాడని విన్నాను. అయితే మా పురాణాలు, వేదానాలు అన్నిటిలో నేను చూస్తున్నాను ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అంటే అసత్యంలోనున్న నేను సత్యంలోనికి వెతుకుతున్నా. నేను ఈ రాళ్ళు రప్పల్ని చూస్తుంటే ఇవి ఉలుకు పలకు, ఇవి కాదు, ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది, ఏదో దేవుడు ఉన్నాడు, ఆయన పలకట్లా. కానీ నా ఆశ ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయన్ని చూడాలి, నేను మా ఇంట్లో మరణాలు తీయించేయాలి, మా ఆర్థిక ఇబ్బందులు తీయించాలి. నా మైండ్ అంతే, చిన్నపిల్లని కాబట్టి. అలా ప్రతి గుడికి వెళ్ళి ఎత్తికేదాన్ని, కానీ ఏ రాయి ఎవరు పలకలేదు. ఇక నేను దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాను, మంత్రాలకు అర్థాలు చూస్తూనే ఉన్నాను. ఆ వెతుకుతూ ఉంటే ఏంటి, ఈ దేవుడు ఎందుకు మాట్లాడి, ఈ దేవుడు మా దేవుళ్ళ కథలు చూస్తుంటే అందరూ పాపం చేశారని తెలుస్తోంది. ఏంటంటే మరణాలు తొలగించుకోవాలని దేవుడిని వెతుకుతున్నా, ఈ రాళ్ళు రప్పలు పలకట్లేదు, దేవుడు కనబడట్లేదు. ఈ గుడికి వెళ్ళి ఇక్కడ దేవుడు కనబడతాడేమో అని 7 కొండల గుడికి అక్కడ అడిగితే అక్కడ దేవుడు కనబడలేదు. దుర్గ గుడికి, ఏ గుడికి వెళ్ళినా దేవుడు కనబడట్లా. ఎందుకు మాట్లాడరు? ఉంటే ఎందుకు కనబడ్డు? మా అమ్మ నాన్న ఉన్నారంటే కనబడుతున్నారు, చచ్చిపోతే కనబడట్లా. మరి ఎందుకు దేవుడు కనబడట్లేదు? ఇంక నాకేమో టెన్షన్. నాకు వయసు వస్తుంది, మా చెల్లెలకు వయసు వస్తుంది. అంతకు ముందే మా అక్కయ్య కూడా 2-3 సంవత్సరాల ముందు చచ్చిపోయింది. పెళ్ళి అయితే మా తరంలో కూడా అక్క చచ్చిపోయింది, చావులు స్టార్ట్ అయ్యాయి. మా తమ్ముళ్ళు 2 చచ్చిపోయారు. మా పెద్దనాన్నగారి ఇంట్లో తమ్ముడు చచ్చిపోయాడు, ఒక ఇంట్లో అన్నయ్య చచ్చిపోయాడు. ఇలా చచ్చిపోతున్నారు. ఈ తరం కూడా స్టార్ట్ అయింది. అమ్మో, చావులు ఆపాలంటే దేవుడు దిగి రావాలి, ఆ దేవుడు కనబడాలి, ఆ దేవుడికే సాధ్యం. కుటుంబంలో వరుస మరణాలు నాన్న అలా వస్తున్నాయి. ఇంకా నాకు భయం పట్టేసుకుంది. మా నాన్నగారు పెళ్లి చేద్దామంటే డబ్బులు లేవు, ఇవి లేవని. నిజానికి ఆర్థిక ఇబ్బంది ఉంది, కానీ పెళ్లి చేస్తే పిల్లలు ఎక్కడ చచ్చిపోతారు, ఇలాగన్నా బతుకుతారని ఆయనకు మా పెద్దనాన్నగారు అమ్మాయి చచ్చిపోయేసరికి పెళ్లి చేస్తే కడుపుతూ ఉంటే పిల్లలు కళ్ళకి చచ్చిపోతారు. పురిట్లో గర్భవాతం అనేది మా వంశంలో ఉంది, అది తరతరాల నుంచి వస్తుంది, షుగర్ బీపీ లాగా. అందుకని ఇక భయపడి వెతుకుతున్నా దేవుణ్ణి. ఏంటంటే వేదాలు ఉపనిషత్తుల్లో కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మా గాయత్రి మంత్రం ఉంది. నేను అంటే మంత్రాల్ని ఇది చేయట్లా, మంత్రాలకు అర్థాలు తెలుసు కాబట్టి ఈ దేవుడు ఎవరు, గాయత్రి ఓం భూర్భువస్వ తత్వితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటారు. అంటే ఓంకార స్వరూపుడు, స్వయంభూడు, ఆది సంభూతుడు, సకల దుఃఖరహితుండి, ఇది సకలైశ్వర్యములు ఇచ్చేవాడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. అలాంటి దేవాన్ని నేను ఈ దినాన్ని స్వీకరించినాక మా బుద్ధుల్ని, జ్ఞానాన్ని ప్రేరేపించు. మేము స్వీకరించడానికి యోగ్యమైన, శ్రేష్ఠుడైన, పరిశుద్ధుడైన, పాపం లేనివాడు అంటున్నారు.
అయితే ఇక్కడ మేము పూజించిన దేవుళ్ళు పురాణాలు చేస్తే నేను పాపం చేసి సమంతకు మణిని తీసుకున్నప్పుడు నేను పాపం చేశాను, నేను పాపం చేశా. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు పాపం చేసామని ఒప్పుకుంటున్నారు. దేవుడు పాపం చేస్తే ఇంక మనం పాపం చేస్తే తప్పే ఉంది. ద్రౌపదికి నేను అనుకున్న ద్రౌపదికి 5 భర్తలు అంటే మనం ఎందుకు చేసుకోకూడదు? ఒకటి బాగా చూడకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. అట్లాంటి పిచ్చి ఆలోచనలు వెళ్ళేవన్నమాట. అంటే దేవుడు నన్ను పోలి నడవమని యేసుప్రభు చెప్పాడు. అలాగే మేము దేవుళ్ళని పోలి నడవాలి అనుకున్నాం. ఇలాగా ఈ గాయత్రి మంత్రంలో పాపం లేని పరిశుద్ధుడు ఎవడు? సకల ఐశ్వర్యములు. ఐశ్వర్యం అంటే డబ్బు, ధనము, ఇదే కాదు, పిల్ల, పాప, ఆరోగ్యము, ఉద్యోగాలు, ఇవన్నీ ఐశ్వర్యాలే. ఈ ఐశ్వర్యాలు చూడండి, ఆకాశపు ఆకలి పట్టజాలనంత విస్తారంగా మలాకి 3:10 చెప్తాడు, నేను దీవిస్తానని. అలాగే మనకి అన్ని ఐశ్వర్యాలు ఉండాలి. ఇక్కడ అసలు మనిషే చచ్చిపోతుండే, ఇంకా ఐశ్వర్యాలు ఏం చేసుకుంటాం అని సకల ఐశ్వర్యములు ఇచ్చే దేవుడు ఎవరు? అంటే ఈ గాయత్రి మంత్రం అంటే అమ్మవారి మంత్రం అనుకుంటాం కాదు, ఒక మహాశక్తి, లోకాలను సృజించిన శక్తి యొక్క గుణగణాలు. ఆయన సకల ఐశ్వర్యం ఇచ్చేవాడు, సర్వాంతర్యామి, స్వయంభూడు, తనకు తానై ఉన్నాడు. చూడండి, నేను ఉన్నవాడుని అనువాడను అని మోషేతో చెప్తాడు. అలా స్వయంభూడు, తనకు తానై ఉన్నవాడు, మరణం లేనివాడు, పాపం లేని పరిశుద్ధుడు. సరే, ఈ లక్షణాలు దేవుడు చూపిస్తున్నాడు. సకల దుఃఖరండు, మరణము వచ్చినా కూడా తీసేయగల, ఆ దుఃఖాన్ని కూడా తీసేయగలను అని చెప్తుంది గాయత్రి మంత్రం. మరి దేవుని గుణగణాలు ఇవైనప్పుడు, మరి పాపం లేని పరిశుద్ధుడైనప్పుడు వీళ్ళందరూ నేను పాపం చేశాను కాబట్టి ఈ పనికి రానని ఈ దేవుళ్ళు అంటున్నారు. మరి పాపం లేని పరిశుద్ధమైన దేవుడు ఎవరు? అది ఆలోచిస్తున్నా. తర్వాత ఏంటంటే సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని ఒక వేదంలో ఉంది. అంటే సర్వ పాపాలు మనలో ఉన్న మేము చిన్న ముట్టు అంటూ లేకపోతే ఏదైనా తగిలిన ఇంకో పసుపు నీళ్ళని, గంగాజలమని, పాలని ఏవో ఒకటి చల్లుకుని పాపం ఆ రోజు పాపం పోతుంది. మరి తెలియకుండా ముట్టుకున్న పాపాలు, తెలియకుండా పాపాలు పోలుగా సర్వ పాప పరిహారం, తల నుంచి కాళ్ళ వరకు. ఏంటంటే నేత్ర పాపం, నోటి దూషణ, కళ్ళతో చేసిన పాపం, చేతులతో చేసిన పాపం, కాళ్ళతో మందు పార్టీలకి వాటికి గుళ్ళకి వెళ్ళకుండా, చదువులకు వెళ్ళకుండా, ఆఫీసులకు వెళ్ళకుండా, మరి చేతులతో స్తుతించాల్సిన చేతులు తిడుతూ ఉండి, ఇలాంటి పాపాలన్నీ సర్వ పాప పరిహారం. అన్ని పాపాలు పోవాలంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. నీ గంగాజలంతో కానీ, పసుపు నీళ్ళతో కానీ, వీటితో కాదు, రక్తంతోనే, రక్తం చల్లబడితేనే నువ్వు పరిశుద్ధురాలు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం, ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరమాత్మైన, పరలోకమందున్న ఆత్మదై ఉండాలి. పరలోకమందున్న ఆత్మ ఎవడు? దేవుడిదై ఉండాలి. అంటే తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ యొక్క పరలోకమున్న ఆత్మ బలియాగం చేస్తే ఆ యాగమైన వాడు కార్చిన రక్తంలో మనకి మోక్షం ఉందంటారు. అయితే బలియాగం చేసే దేవుడు ఎవరు? తర్వాత ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రజల్ని పరిపాలించేవాడు ఆయన యజ్ఞం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది అంటున్నారు. ఈ యజ్ఞం అయ్యేవాడెవరు? యజ్ఞం చేసేవాడెవరు? నాకు అర్థమయ్యేది కాదు. అయితే మేము ఇది త్రికాల సంధ్యావందనం అని చేస్తాం అన్నమాట. పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవామి త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పాపంలోనే పుట్టా, పాపంలోనే పెరిగా, పాపిగానే నీ శరణు జొచ్చుతున్నా. ఎందుకంటే ఈ పాప బంధకాల్లోంచి విడుదలని ఇచ్చేవాడు లేడు. కాబట్టి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం, నువ్వే శరణు. ఆ శరణు ఎవరు శరణు జొచ్చుతున్నా? ఆ దేవుడు ఎవరు? పాపం లేని పరిశుద్ధుడు ఎవరు? ఈ పాపాన్ని తీసేసేవాడెవడు? ఈ పాపంతోనే వెళ్తే పాపాన్ని కడిగేసేవాడెవడు? మన కోసం యజ్ఞమైన వాడెవడు? అది నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఏంటంటే ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం కన్యసుతాయ నమః, ఓం మృత్యుశూలారుంధాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం శివాయ నమః, ఓం సదాశివాయ నమః, ఇలా మంత్రాలు చాలా ఉన్నాయండి. అందులో ఓం బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు పుత్రుడు అయిన దేవా నీకు నమో నమః. ఓంకార స్వరూపుడు, అక్షర స్వరూపం కలిగినవాడు. చూడండి, వాక్యము దేవుడైండను, వాక్యమే దేవుడైండను అని ఉంది. అయితే అక్షర స్వరూపం కలిగిన వాడు బ్రహ్మపుత్రుడు, దేవుని కుమారుడు, కన్యక గర్భమందు ఉద్భవించినాడు. కన్యసుతాయ నమః, కన్యక గర్భమందు ఉద్భవించిన వాడా నీకు నమో నమః. బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు కుమారుడు అయిన దేవా నీకు నమో నమః. మృత్యుంజయాయ నమః, మృత్యువుని జయించి లేచిన వాడా నీకు నమో నమః. ఓం మృత్యుశూలారుంధాయ నమః, శూలమనే మాను మీద వేలాడిన వాడా నీకు నమో నమః. ఓం శివం అంటే సాంస్క్రిట్లో ప్రేమ అని విన్నానండి. ప్రేమ కలిగిన వాడా, సదాశివాయ నమః, ఎప్పటికీ ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః. అసలు దేవుడు అనేవాడు క్షమించి మన పాపాలని కడిగేసి మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడు ఉండాలి కదా. ఇట్లా ఎన్నో ఆలోచనలు చేస్తున్న మధ్యలో నేను ఎదుగుతున్న సాక్ష్యంలోకి వస్తున్నానండి. తర్వాత ఇంకొకటి ఏమైందంటే అపుత్రస్య గతిర్నాస్తి అని ఉంది.
నాకు పెళ్ళయింది, సాక్ష్యంలోకి తర్వాత వస్తాయి. పెళ్ళయ్యాక కొడుకు లేకపోతే పున్నామ, ఎందుకంటే మా నాన్నగారు చచ్చిపోయేటప్పుడు మా తమ్ముడు ఇద్దరు ఉన్నారా కోమాలోంచి అడిగేవారు ఆయన. ఏంటి ఇద్దరు అనుకుంటే కొడుకు కోడలు ఉన్నారా అని అడిగేవారట. ఆయన కొంచెం అనగానే కొడుకు కోడలు, మా తమ్ముడును కోడలు వచ్చి నోట్లో నీళ్లు పోసి తులసి మూక్క వేసారు. ఈయన నిజంగా బతికేవాడేమో, ఆ ఊరు అడిగి చచ్చిపోయారు కోమల్లో ఉన్న ఆయన. తప్ప అలాంటి పనులు చేయకూడదు. అయితే టపుక్కుని చచ్చిపోయారు. అయితే ఏంటిది ఇలా చేశారేంటి, ఎందుకంటే కొడుకు నీళ్లు పోస్తే కానీ పున్నామ నరకాలు దాటరు, స్వర్గం చేరరు. అమ్మో నాకు కొడుకు లేడు కదా, ఇప్పుడు ఇంకో బాధ స్టార్ట్ అయింది. అంటే సాక్ష్యం తర్వాత చెప్తాను. అప్పుడు నాకు కొడుకు లేడు కదా అనుకుంటే, అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేని వాడికి గతియు మోక్షము లేదు. నా పుత్రస్య లోకోస్తి, పుత్రుడు లేని లోకమే స్వర్గమే లేదు. కుశ్చితాన్ కుమారయతాతి, ఇవి ఉపనిషత్తులండి. అంటే మనకి ఇది సాక్ష్యంలో సరిపోదు కానీ చాలా మంత్రాలు ఉన్నాయి నా దగ్గర. కుశ్చితాన్ అంటే కుశ్చితములు, పాపములు. కుశ్చితాన్ కుమార్, నీలోని పాపాలని తీసేసేవాడు కుమారుడు. అయితే నేను కొడుక మరి ఈ దేవుళ్ళందరికీ కొడుకునే పూజించుకుంటే సరిపోతుంది కదా, మరి కొడుకు లేని వాళ్ళు ఎలా వెళ్తారు, ఇట్లా భయం పట్టుకుంది. సాక్ష్యంలోకి వస్తే నేను ఇంకా ఇలా పెద్దదాన్ని అవుతున్నాను, పెళ్లి చేసే టైం వస్తూనే మా నాన్నగారు భయపడుతున్నారు. నాకు భయమే, పెళ్లి చేసుకోవడం ఇష్టమే, చక్కగా పెళ్లి చేసుకుంటే ఈ దరిద్రాలు పోతాయి. ఎందుకంటే పొద్దున్న లేస్తే నైటీ దొరకదు, డ్రెస్ దొరకదు, 4 అక్కచెల్లెలను కొట్టుకుంటాం ఆ డ్రెస్ కోసం. గట్టిగా తిన్నామంటే కారం ఉప్పు కూడా ఉండేది కదండి ఒక్కొక్క రోజు అన్నంలోకి. అంత భయంకరమైన దరిద్రం అనిపించాం. అలాంటి టైంలో పెళ్లి చేసేసుకుంటే ఆ భర్త సంపాదన అంతా నాకు వస్తుంది. నాకు ఉల్లి దోశ, మేము బ్రాహ్మణం కాబట్టి మసాలా తినాం, ఉల్లి దోశ తినడం చాలా ఇష్టం. ఉల్లిపాయ వేసుకుని దోశ తినడం. ఇంకా నా భర్తతో సినిమాకి వెళ్ళడం ఇష్టం. మా ఇంట్లో కంట్రోల్, వేరే వాళ్ళు తెలియదు నాకు అసలు. యేసు ప్రభు ఉన్నాడని అది ఒక కులం ఉందని తెలియదు. ముస్లిమ్స్ ఉన్నారంటే మాకు మేము హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో ఖచ్చితంగా ముస్లిం దర్గాకి మేము కూడా వెళ్తాము. అందుకని అల్లా తెలుసు, గురునానక్ తెలుసు, అక్కడ కల్చర్ని బట్టి. అసలు యేసు ప్రభు ఉన్నాడని, ఆయన ఒక దేవుడని, ఆ క్రిస్టియన్ మతం ఉందని కూడా నాకు తెలియదు. ఎందుకంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటకు వస్తేనే మా నాన్నగారు ఊరుకునేవారు కదా, గుమ్మల్లో పక్కకు వస్తేనే. అలాంటి మాకు దేవుడు యేసు ప్రభు ఉన్నాడని తెలీదు. సరే ఇంకా ఎదుగుతున్నాను, పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపించింది. సరే ఇంతలో నాకు పెళ్ళి ఆలోచన వచ్చింది. మా నాన్నగారు కూడా ఇంకా పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. అయితే పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాను. సరే నేను అనుకున్న ఫ్యామిలీ ప్లానింగ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా 4 ఏళ్ళు శుభ్రంగా తిని శుభ్రంగా బట్టలు కట్టుకుని చచ్చిపోదాం అని పెళ్లికి ఒప్పుకున్నాను. పెళ్ళయింది. ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అంటే మంట అయిందండి. పెళ్ళి కూడా పాడైపోయింది. ఇంకా ఒంటరిదాన్ని అయిపోయాను. ఒంటరిదాన్ని అయిపోయి ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేస్తుంటే కొద్ది గొప్ప దేవుడు నన్ను అందంగా చేశాడు. ఇంకా హైదరాబాద్లో ఇప్పుడంటే బాగుంది కానీ అప్పుడు హైదరాబాద్లో ఆడపిల్లి ఉద్యోగం చేయంటే ఆ బాస్కి లొంగాలి. ఇప్పుడున్న పాపాలకే నేను, ఎవరు చేసిన పాపాలో మేము ఎంత దరిద్రాలు మరణాలు అనిపిస్తున్నాం. ఇంకా నేను ఆ బాసులకు లొంగి ఆ పాపం చేస్తే అసలు అది ఊహ కూడా వద్దు మనకిచ్చి, అలాంటి బ్రతికే వద్దు, మన అలాంటి వంశాల్లో పుట్టలేదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం 2 నెలలు, ఇంకా ఆ బాస్తో గొడవ వచ్చేయడం. ఆఖరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగానికి వెళ్ళాలంటే భయం, తినడానికి తిండి లేదు. నాకు పెళ్ళి అయిపోయింది. ఒక స్కూల్లో కూడా చెయ్యని ఉద్యోగం లేదు. స్కూల్లో చేసా, ఫోన్ సేఫ్టీ ఉంటుంది. ఆ స్కూల్లో అన్నాలు ఉండేవారు అప్పుడు, ఈ గవర్నమెంట్ పథకం వచ్చి. ఆ అన్నం తినాలని ఉంటుంది, బ్రాహ్మణులను తినకూడదు. ఒకవేళ తింటే నేను అందరికి లోకు అయిపోతానేమో టీచర్స్కి. ఇలా ఇన్ని రకాలుగా ఎన్ని బాధలు పడేవాళ్ళము. ఇక విసుకొచ్చింది. ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు వ్రతాలు ఎన్ని చేసినా దేవుడు పలకట్లేదు. ఆఖరికి ఏమైందంటే ఇంక దేవుళ్ళు లేదు, దెయ్యం లేదని చెప్పేసి నేను తీసి పడేసా, పట్టాలన్నీ తీసేసా. ఇంకా విసుకొచ్చేసింది. ఉద్యోగాలన్నీ వదిలేసుకున్నాను, ఇంకా పడలేకపోతున్నాను. తినడానికి తిండి లేదు. 20వ తారీఖున అద్దె కట్టాలి. ఇంకా ఏ దేవుడైనా ఉన్నాడా అని ఆలోచించాను. చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఒకటికి ఇక డబ్బులు వేయడానికి కూడా లేదు. గుండు చేయించేసుకున్నాను. నగలు ఉన్న ఉంగరాలు అవన్నీ వేసేసాను. అన్ని గుళ్ళు తిరిగేసాను. ఇంకేం లేదు. సరే అక్కడ చిలుకూరు దగ్గర రూపాయి కూడా తీసుకోరట ప్రదర్శనాలు చేయాలంటే. సరే ఇంకా అదొకటి చేద్దామా, చేసే ఓపిక లేదు. ఉపవాసాలు, తిండి లేదు, ఇంట్లో డబ్బులు లేవు, సరుకులు లేవు. ఆ ప్రదర్శన సరే అయినా చేద్దాంలే అనుకున్నాను. కానీ ఆ రాత్రి ఏమైందంటే ఇంకా దేవుడు లేడు. ఎలాగా అనుకుని పోనీ 20వ తారీఖుకి అద్దె కట్టాలి, ఇంకా అట్లని చచ్చిపోదాము. మా నాన్నగారికి పోనీ నన్ను తగలేస్తారు అనుకుంటే 2000 పెడితే మిషన్లో వేస్తారంటే ఆయనకి 2000 కూడా లేవు. ఆయన మా పెళ్ళిళ్ళు చేసి ప్రావిడెంట్ ఫండ్ అయ్యి అప్పులు పాలైపోయి ఆయన ఇదైపోయారు. ఇంక మా నాన్నగారు చూస్తేనే నేను బతికే అవకాశం ఉందేమో. మా నాన్నగారే తినడానికి లేనప్పుడు నన్ను ఏం చూస్తారు అని చెప్పేసి చచ్చిపోదాం అనుకున్నా. 20వ తారీఖు చచ్చిపోదాం అనుకున్నా. ఇంతలో ఏమైందంటే నా భర్త అనుకోకుండా కలిశారు.
ఒకళ్ళ ద్వారా నా భర్త ఎక్కడున్నారో తెలుసుకున్నాను, కలుసుకున్నాము. కొద్దిగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల గొడవలు అయ్యాయి మా అమ్మగారు వాళ్ళు మాకు. తర్వాత ఇదంతా పెద్ద స్టోరీ. ఎలా అయితే కలిసారు ఆయన. కలిసి ఏం చేశారు, ఈయన ఏం మొదలుపెట్టారు, నువ్వు టీచర్ ట్రైనింగ్ చేసావు కదా, నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్, నువ్వు అది చేసుకొని ఆ రాత్రి ఫోన్ చేశాను. ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యానో చచ్చిపోదామని ఫోన్ చేసి, ఎందుకు డిసైడ్ అయిపోయానంటే పోనీ ఈయన కలిసారు కదా, తీసుకెళ్తే ఆ కష్టాలు తీరుతాయి కదా అనుకుంటే, ఈయన అలా కాదు నువ్వు ఉద్యోగం చేయండి, నేను తెలంగాణ ఈయన ఆంధ్ర, ఇంకా కలిసేది 60 ఏళ్ళకి, ఈ బతుకు కోసం ఇక్కడ మగాళ్ళతో పడలేము, చచ్చిపోదాం మనం అనుకుని తీర్మానించుకునేసరికి ఇంతలోకి ఏడుస్తున్నా, ఇంకా చచ్చిపోదాం అనుకుంటున్నాను. మా నాన్నగారికి పాపం సాయపడాల్సిన పెద్ద వయసులో దుఃఖం మిగిల్స్తున్నానే ఒకటే ఏడుస్తుంటే ఒక ఆయన ఇలా లోపల నుంచి, అంటే ద్వారం ఇటుంటే ఇట్లా వెనక నుంచి వచ్చారు, ఇంట్లోంచి వచ్చారు ఒక ఆయన ముసలాయన. అది ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఉన్నిపోయిన తలతోటి, అగ్నిజ్వాలల లాంటి నేత్రాలతోటి, మంచి భారీ పర్సనాలిటీ, వెలిగిపోతూ చక్కటి తెల్లటి దుస్తులు ధరించుకుని వచ్చారు. అమ్మా అన్నారు పెద్ద స్వరంతో. ఏంటండి అన్న అంటే, ఏమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏముందండి ఆదుకునే మనిషి లేడు, దేవుడు లేడు, ఏం చేయను అంటే, ఏం చేద్దాం అనుకుంటే చచ్చిపోదాం అనుకుంటున్నానండి అంటే, ఎందుకమ్మా ఏం కావాలి, భర్త పిల్లల సంసారం కావాలా, ఉద్యోగం కావాలా నీకు అన్నారు. ఉద్యోగం ఎందుకంటే ఆడది ఉద్యోగం చేయలేదు, నాకు భర్త పిల్లల సంసారం కావాలి అనేసరికి సరే అలాగే అని 2 సార్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే నా భర్త ఫోన్ చేసి, అప్పుడు కలిసిన ఆయన 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలిసాక తీసుకెళ్ళమంటే ఉద్యోగం చేయమని ఆయన అన్నారు, ఇంక ఉద్యోగం వద్దులేవే నీకు. ఈయన ఎప్పుడైతే వచ్చి సరే అలాగే నీకు భర్త పిల్లల సంసారం ఇస్తానని వెళ్ళిపోయాడు, వెంటనే ఈయన ఫోన్ చేసి, ఇంక వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ వారం దాకా ఫోన్ ఉంది, ఫోన్ చేసి నువ్వు ఉద్యోగానికి వద్దు, ఏం వద్దు, రేపు జాయిన్ అవ్వాలి, నువ్వు జాయిన్ అవ్వకు, నేను తీసుకుపోతా, మీ వాళ్ళతో మాట్లాడేసి మీ నాన్నగారితో మాట్లాడి గొడవ పెట్టుకునే నేను తీసుకుపోతా, నేను ఇంకా ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని ఫోన్. ఉండండి ఫోన్ చేశారు, ఉండండి మీరు ఒకసారి ఫోన్ పెట్టేయండి, ఎవరో వచ్చారు, దేవుడు వచ్చాడు. ఏంటి ఇన్నేళ్ళు లేని నా జీవితంలో, ఇన్నేళ్ళ నుంచి పస్తులు ఏడుపులతో ఉన్న జీవితంలో ఈయన ఎవరో వచ్చి చెప్పాడు, ఈయన సాయిబాబానా వెంకటేశ్వర ఎవరు అనుకుంటూ వచ్చి చూశాను, అండి అని చూస్తే ఆయన ఎవరు లేరు అక్కడ. ఇదే దేవుడు వచ్చాడు, నా బతుకు మారింది. ఏ దేవుడు అర్థం కావట్లా. సరే ఓకే, ఏదైతే నా భర్త ఇన్నాళ్ళకి తీసుకెళ్తా అన్నాడు అనుకున్నాను, ఒంటరిగా ఉంటున్నాను. అప్పటిదాకా కలవని భర్త సడన్ గా అప్పుడే ఫోన్ చేశారు. అప్పుడే ఇంకా తీసుకెళ్తానని ఆ రోజు ఫైనల్ చేసి అప్పుడే కలిసాక ఇక సరే ఈయన వెళ్ళిపోయారు. సరే దేవుడు వచ్చాడు, పోన్లే నా బతుకు మారింది కదా అనుకుని 7 ఏళ్ళ నుంచి నిద్రపోందని ఆ రోజు కడుపు నిండా తిని నిద్రపోయానండి. నిద్రపోయేసరికి కళ్ళ బైబిల్ కనబడుతుంది, సూట్ కేసు అంత బైబిల్. పడుకున్నప్పుడు కళ్ళలో కనబడుతుంటే నాకు అప్పటికి కొంచెం యేసుప్రభు బైబిల్ అంటే యేసుప్రభు తెలీదు, బైబిల్ క్రిస్టియన్ మతం ఒకటి ఉంది, అది బైబిల్ చదువుతారు మా పురాణం రామాయణం వాటిలాగా అని తెలిసింది. ఎందుకంటే నా భర్త మధ్యలో 1-2 సార్లు వచ్చేవారు, వచ్చినప్పుడు ఆయన కమ్యూనిస్టు, ఆయన దేవుడే లేడు, ఉంటే చూపించి నమ్ముతా అనేవారు. అలాంటి ఆయన అదేంటి బైబిల్ చదివేవారు. చదువుతుంటే ఓ రోజు చూశాను, ఏం చేస్తున్నారు గదిలో పొద్దున్నే అని చూస్తే ఆయన పక్కల మీద మంచం మీద విడిచిన దుప్పట్ల మీద కూర్చుని బైబిల్ ఏంటండి బైబిల్ చదువుతున్నారు, ఏంటి ఇక్కడ చదువుతున్నారంటే, అవును నువ్వు ఏమన్నా అనుకుంటావేమో, మరి మీరు బ్రాహ్మణులు కదా, మనం హిందువులం కదా, ఇది చదివితే వెలేస్తారని. అంటే భలేవాళ్ళండి, ఏదైతే దేవుడు కదా పరిశుద్ధంగా చదవాలి, మీరు అట్లా పక్క బట్టల మీద చదవద్దు, రండి అని మడిబట్ట ఆరేసి అక్కడ తుడిచి ముగ్గేసి పీటేసి మా పద్ధతిలో చదువుకోండి అనేదాన్ని. అలా ఏడాది చేసుకుంటూ వచ్చాను. ఏడాదిలో అప్పుడప్పుడు వచ్చేవారు, చేసేదాన్ని, ఎప్పుడో ఒకసారి వచ్చేవారు. అలా బైబిల్ తెలుసు అనమాట. అది క్రిస్టియను బైబిల్ ఉంది అని యేసుప్రభు స్టోరీ తెలియదు, యేసుప్రభు దేవుడు అట వీళ్ళకి అని. అప్పుడు ఈ బైబిల్ కనబడితే అమ్మో ఇంకా నాకు దేవుళ్ళని తీసేసా, పటాలు తీసేసి, ఇంకా ఉపవాసాలు చేసేయడానికి కానీ నాకు పూజలు చేయడానికి కానీ నమ్మకం పోయింది, ఓపిక పోయింది. నేను ఇంకా నాకు వద్దు దేవుడా, అల్లాని కూడా కొలిచా, అన్నీ కొలిచా, నాకు ఇంకా దేవుడు అనేదే వద్దు, ఆ దరిద్రమే నాకు వద్దు, ఇట్లాగే అన్న, ఆ దరిద్రమే నాకు వద్దు, అంతా అది మాయ, ఒక మహిమ చూపిస్తుంది, మనిషిని గోత్రో దింపేస్తుంది, నేను నమ్మను అని దండం పెట్టేసుకున్నా. కావాలంటే ఆయన నమ్ముతున్నారుగా చూసుకో ఆయన్ని, నాకు ఇంకా దేవుళ్ళు వద్దు, నేను ఇసుకుపోయానని ఆ బైబిల్ కనబడినా నేను నమ్మలేదు. ఇందులో ఇటు మళ్ళీ ఏటైతే దేవుడు వచ్చాడో ఆ పక్కకి వెలుగు వచ్చేస్తుంది, ఇల్లంతా 100 లైట్లు వేస్తే బల్బులు ఎలా వెలుగు వచ్చేస్తుంది అలా వెలుగు వచ్చేస్తుంది. ఏంటి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, ఇప్పుడే నా భర్త తీసుకెళ్తా అన్నారే, అయ్యో మంచి జీవితం వచ్చే టైంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, ఇవన్నీ లైట్లు వెలిగిపోతున్నాయి, మంటలు వచ్చేస్తున్నాయి, నేను చచ్చిపోతాను అనుకుంటా. కానీ అది దేవుని వెలుగని చూడండి, ఆ వాక్యం చీకట్లో ప్రకాశిస్తుంది కానీ ఆ వెలుగు గ్రహింపలేకపోతుంది చీకటి అంటారు.
అంటే ఏంటి, మరణాల్లో నేను మరణ భయంతో ఉన్నాను, నేను చచ్చిపోతానేమో అని. అయితే వెలుగు వస్తుంది, వెలుగు వస్తుంటే నేను తెలుసుకోలేకపోయా అది దేవుడని, అది దేవుని వెలుగని. యోహాను సువార్త 1వ అధ్యాయంలో లాగా. సరే కాసేపటికి వెలుగు వెళ్ళిపోయింది. 5 అయ్యేసరికి అమ్మో ఏంటో జరుగుతోందని చెప్పి గబగబా పాపాయిని తీసుకుని, మా అమ్మగారు వాళ్ళు హైదరాబాదే, సరే దిల్సుఖ్ నగర్ నుంచి బంజారా హిల్స్కి నేను బయలుదేరాను. ఇక్కడ ఉంటే ఏమవుతుంది, నేను బాగుంటే నా భర్త తీసుకెళ్తారని వెళ్తే, మా అమ్మగారి ఇంటి పక్కనే క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ అమ్మాయి హిందూ, మద్రాసి ఆమె, మంచి సాక్ష్యం మారింది. కానీ ఆమె మట్టుకున్న ఆమెతో మాట్లాడిన మా అమ్మ ఊరుకునేది కాదు, నీళ్ళు చల్లేది, అన్నీ చేసేది. బెదరకుండా లక్ష్మి అని పలకరిచ్చేది, కూరలు నారలు ఇచ్చేది, వాళ్ళు వచ్చి వెళ్ళాక నీళ్ళు చల్లుకునేది. మేము మాట్లాడితే ఒప్పుకునేది కాదు. సరే నేను అందరితో మాట్లాడేదాన్ని, నాకు కులాలు మతాలు ఇవన్నీ ఉండేవి కాదు, మనుషులందరం ఒకటే కదా అని. ఏమ్మా రమా ఏంటి ఇలా వచ్చావు అంది. అంటే బాగున్నావా అంది. బాగున్నాను లక్ష్మి అన్న. లక్ష్మి రాత్రి నుంచి బైబిల్ కనబడుతుంది, ఏంటంటో జరుగుతుంది అంటే, బైబిల్ కనబడుతుందా అంది. ఓయ్ అరవు మాకు, మా అమ్మ విందంటే నన్ను రానివి దీంట్లోకి చంపేస్తుంది అని చెప్పా. అంటే కాదమ్మా అరుపంటావా, బైబిల్ ఎవరికి కనబడదమ్మా, దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. ఈ పుస్తకం మీరు కష్టాల్లో ఉన్నారు, పక్క గుమ్మంగా మీరు కష్టాల్లో ఉన్నారు, ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నా బైబిల్ చదవండి దేవుడిని నమ్మండి అని, మీరు వినరని నేను చెప్పట్లేదు. ఒక మాట నిందామె ఏమంటే, నువ్వు రక్షింపబడితే నీ ఇల్లు రక్షింపబడుతుంది. మా చెల్లెలు కాపురాలు కూడా బాలా, మా బతుకులు బాలా, మా నాన్నగారికి డబ్బులు లేవు. అయితే ఆ మాట పట్టుకుంది, ఏంటి నువ్వు రక్షింపబడితే నీ ఇల్లు రక్షింపబడుతుంది అంటే, నేను ఈ బైబిల్ చదివితే ఈ దేవుడిని ఒప్పుకుంటే మా వాళ్ళందరూ కాపురాలు బాగుంటాయా, మా నాన్నగారు అప్పులు తీరుతాయంటే బాగుంటాయమ్మా. సరే అయితే ఒకసారి చదువుతాను, ఇంకా 20వ తారీఖు దాకా టైం ఉందిగా చావడానికి అని చెప్పి బైబిల్ ఇవ్వమన్నా. ఆ బైబిల్ మట్టుకు మళ్ళీ నాకు 5 రోజులు ఇచ్చేయాలండి. ఓ లక్ష్మి 2 రోజులు నా వాళ్ళు చదువుతాను, ఇది చదవలేనా, ఇస్తాను అని చెప్పేసి కోపం వచ్చింది. ఏంటి బైబిల్ ఇచ్చేయమంటది అని. ఎవరు బైబిల్ వాళ్ళు కొనుక్కోవాలమ్మా అంది. సరే ఈ బైబిల్ పుచ్చుకుని నేను మా అమ్మ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను, ఈ బైబిల్ తీసుకుని మా అమ్మ వాళ్ళు చూడుకొని తెచ్చుకుని చదువుతున్నా. 5 రోజుల్లో చదువుతాను దాన్ని, 5 ఏళ్ళు చదివాను. అయితే ఈ లోపు ఏమైంది, బైబిల్ తెచ్చి బైబిలు అండి లక్ష్మి ఇచ్చింది బైబిలు. నేను ఒకప్పుడు అడిగాయండి, మన ఇద్దరం భార్యాభర్తలు, మీరు నవ్వుతూ ఉంటారు, నేను ఏడుస్తూ ఉంటాను, ఎందుకు మీరు హ్యాపీగా ఉంటారంటే, నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ము, నమ్మితే నువ్వు కూడా నవ్వుతూ ఉంటావు అంటే, బాబోయ్ వద్దులేండి, ఈ ఉన్న గొడవలు చాలు, ఇంకా వెళ్ళేసి చంపేస్తారు కూడా మన ఇళ్లలో. ఇప్పటికి కూడా నన్ను వెళ్ళేశారు, నాకెవ్వరు చుట్టాలు మాట్లాడరు, ఇంట్లో అన్నం పెట్టరు, పెట్టినా కంచాలు బయట పడేస్తారు, వెలివేస్తారు. ఇప్పటికి కూడా ఎవరు మాట్లాడరండి. ఈ రోజుకి కూడా నా దిగులు అదే, నా కళ్ళల్లో బాధ అది. అయినా నేను వాళ్ళ గురించి ఏం భయపడినా, నేను శ్రేష్టమైన దేవుడిని పట్టుకున్నా, ఆయన అన్యుల్ని వెలివేశాడు. ఎందుకంటే ఆ దేవుడి కంటే గొప్పవాళ్ళు కాదుగా. నేను సిగ్గుపడలా, మోమాట పడలా, బాధపడలా, అవమానం తలంచిలా. ఎందుకంటే నేను దేవుడి వైపు చూసుకుంటున్నా, దేవుడి వైపు వెళ్ళిపోతున్నా, నాకే లోటు రాలా, మనుషుల్లాపైన నాకే లోటు రాలా. అయితే ఇప్పుడు ఏమైంది, సరే బైబిల్ తెచ్చుకున్నాను. యాండి బైబిల్ చదవమంది, ఏంటి చదవమంటారా అని అడిగాను. నేను మొండిదాన్ని కాదు, ఎవరైనా ఒక పని చేస్తే తప్పేంటి, దేవుడే కదా, నేను అల్లాని వాటిని కొలిసింది కూడా అందుకే దేవుడే కదా అని. అంటే ఆయన కూడా ఇదే మాట అన్నారు, నువ్వు అంటావు కదా నేను నవ్వుతూ ఉంటాను, నువ్వు నవ్వుతూ ఉండవని, ఇప్పుడు ఈ బైబిల్ పట్టుకుని చదువు, నువ్వు రక్షింపబడితే నీళ్ళు రక్షింపబడుతుంది, నువ్వు కూడా నవ్వుతూ ఉంటావు అంటే, ఏంటి ఇద్దరు ఒకటే మాట, నువ్వు రక్షింపబడితే నీళ్ళు రక్షింపబడుతుంది అంటున్నారు, సరే చూద్దాం అని బైబిల్ చదువుతూ మొదట. సూసైడ్ ఎట్టిపోయిందో, నా అప్పులు ఎట్టిపోయాయి, నా బాధలు ఎట్టిపోయాయి, నావేమైపోయాయో. నేను ఈ బైబిల్ పట్టుకుని ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఇప్పుడు ప్రార్థన అంటున్నా, అప్పుడు ఒకటే అడిగా, ప్రభా నేను అడిగేది కోట్లు లక్షలు కాదు, ప్రభా మా ఇంట్లో మరణాలు తీసేసి, మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీసేసి, మాకు చాలినంత గిన్నె నిండు పొరిలితే చాలు, మాకు 3 పూట్ల తిండి బట్ట అవి మాకు కోట్లు లక్షలు అడగట్లా, మా ఇంట్లో మరణాలు అనేది ఇంక ఉండకూడదు, ఈ అప్పుల బాధలు ఇంకా ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు, తినడానికి తిండి బట్ట అన్నీ ఉండాలి. అప్పుడు నేను చదువుతున్నాను, ఇంకప్పుడు ఇది కనుక జరిగితే ఇంకెప్పుడు నిన్ను వదలను, ఎవరు వెలేసినా, ఎవరు చంపేసినా, ఎవరేం చేసినా నిన్ను వదలను అని చెప్పి అప్పుడు మాట్లాడడమే అనుకున్నా. ఇప్పుడు ప్రార్థన, అప్పుడు మాట్లాడి బైబిల్ చదవడం మొదలెట్ట. నన్ను ఆయనతో తీసుకుపోయాడు, ఏకంగా తీసుకుపోయి ఆయన ఆది మానవుణ్ణి సృజించిన కాడి నుంచి ఆదాము యేసు ప్రభు మరణమయ్యి ప్రకటనల గ్రంథం దాకా చూపించేశాడు నన్ను ఆత్మతో. ఈయనన్నారు ఇదేంటి దీనికి బైబిల్ పట్టించాను, ఇది పిచ్చిదే అయిపోయింది అనవసరంగాను అని చెప్తారు. కానీ నేనేంటి, ఈయన వెళ్ళిపోగానే బ్రాహ్మణం కదా, 3 పూట్ల స్నానం చేయడం, బైబిల్ పట్టుకోవడం, ఈయన పిల్ల వెళ్ళిపోగానే ఇక చదువుతూ ఉంటే ఆయన నన్ను తీసుకువెళ్ళిపోయేవారు తండ్రి. నేను దేవుడితో ఇప్పటికీ మాట్లాడుతూ నడుస్తామండి, నేను నా పాప, ఇప్పటికీ అది ఉంది మా ఇద్దరికి. అయితే పట్టుకెళ్ళిపోయాడు. 5 ఏళ్ళు ఏమేం జరిగాయి అన్నీ దగ్గర నుంచి చూపించాడు, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. చూపించాక ఇంక బైబిల్ ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాను. మా వాళ్ళందరికి కోపాలు వచ్చినాయి,
వెళ్ళేసరికి కానీ ఏమైందంటే నెల రోజుల్లో నా భర్త తీసుకెళ్ళిపోయారు. నా కాపురం సెట్ అయింది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళయ్యాక. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, బ్లీడింగ్ అవుతోంది, బీపీ హై అయిపోయింది. నాకు కూడా గుర్రపోతం టచ్ అయింది. డాక్టర్ గారు అంటున్నారు, ఏమ్మా ఏంటి చీరంతా బ్లీడింగ్ అయింది అంటే, వామ్ చేసుకుంటే బ్లడ్ వస్తుంది, ఎప్పటి నుంచే నీకు అంటే, ఏమో తెలీదు అన్నాను. తెలియదు చూసుకోండి, నాకు పురుడు ఎలా వస్తుందో కూడా తెలియదు, అమాయకత్వం. అప్పుడు ఏమైందంటే ఇక డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్ చేసేయాలి అన్నారు. ఆ లోపలికి వెళ్తున్నాం. చెప్పలేము సార్, తల్లి బిడ్డ ఇంకా చెప్పలేమని చెప్పేశారు. ఆవిడ కూడా మా చుట్టాలే, చెప్పలేమని చెప్తున్నారు. సార్ మా నాన్నగారు వాళ్ళు ఏడుస్తున్నారు, అయిపోయి పిల్ల ఈ పిల్ల కూడా అయిపోయింది మనకి, మన ఇంట్లో కూడా స్టార్ట్ అయింది అనుకున్నారు. వ్యాధి వచ్చిందమ్మా, టచ్ అయిందని నాన్న అంటే ఇంక వచ్చినట్టే, వామిటింగ్స్ అవుతున్నాయి, బ్లీడింగ్ అయిపోతుంది. అది వచ్చేసరికి ఇంకా భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు బయట అందరూ. నేను ఆపరేషన్ టేబుల్ మీద వెళ్తూ పోతే పోనీలే అనుకుని వెళ్ళాను. కానీ యేసు ప్రభు హల్లెలూయా, ఆయన నేను ఆ తల్లి గర్భంలో రూపింపక ముందు ఆయన ప్రణాళికలో నేనున్నా. ఇవాళ నేను ఈ సాక్ష్యం చెప్పాలి కాబట్టి ఫస్ట్ మా వంశాల్లో నేను బ్రతికి బయటపడ్డా. ఆపరేషన్ సక్సెస్ అయింది, పాప నేను బాగున్నాము, చక్కగా పుట్టాం, చిన్న అనారోగ్యం కూడా లేదు, కాకపోతే ఆపరేషన్ అయింది, పుట్టాం వచ్చాం. అలాగే మా చెల్లెళ్ళు ముగ్గురికి కూడా, ఒక అమ్మాయికి హై షుగర్ వచ్చింది. నేను ప్రార్థన చేసేదాన్ని, ఎందుకంటే నేను దేవుణ్ణి వెతుకుతున్నాను కదా. ఆయన కూడా నన్ను వెతుకువారు కలరేమోనని ఆకాశంలోంచి వెతుకుతున్నాడు కదా. నేను దొరికాను కదా, దొరకడం ఏంటి, ఆయన ప్రణాళికలో నేనున్నాను. నాకు ఆయన దొరకలే కానీ ఆయన నన్ను పట్టుకున్నారు, నేను నిలబడుతున్నాను. మా చెల్లెల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో మరణాలు ఉండకూడదని నేను బాగా దేవుణ్ణి వెతుకుతున్నా. ఆ చెల్లెలు కూడా బతికింది, బాబు కూడా బతికాడు. బాబుకు కూడా పురిట్లో షుగర్ 500-600, ఆ బాబు బతికాడు. తర్వాత ఇంకో పాపకి ఆ 7వ నెల ఇట్లా వచ్చిన 6 నుండి 1వ రోజే ఆ పిల్లకి గుర్రవాతం వచ్చేసి ఇదే వచ్చేసి సేమ్ ఇలాగే పిల్ల నాలో ఉన్న పిల్ల ఇంతెత్తుకు అయిపోయింది, లావ్ అయిపోయి బీపీ హై అయిపోయి. ఆ పిల్ల కూడా బతికింది. వాళ్ళ పాప కూడా 6వ నెల పుట్టిన పాప కూడా ఇప్పుడు చాలా బాగుంది. తర్వాత ఇంకో చెల్లెలకి అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నా. ఆమెకు కూడా సగం బాబు బయటకు వచ్చేట, సగం లోపల ఉన్నట్ట, బ్లీడింగ్ అయిపోతుంట, డాక్టర్లు తంతాడబడి చూపిస్తున్నారట, ఇలా అయిపోయింది, మేమేం చేయగలమని. నేను అప్పటికి దేవుడు తెలుసుకున్నా. 1 నెల 2 నెలలు నేను ఉపవాస ప్రార్థన గురించి కేఏ పాల్ గారిది వింటూ ఉండేదాన్ని శనివారం. అప్పుడే నాకు ఇంకా దేవుడు అంటే ఏంటో తెలియదు ఇదంతా కదా. వింటున్నప్పుడు ఉపవాసం ఉంటే ఏ పని అయినా అవుతుందంటే గబగబా అప్పుడు ఉపవాసం 3 దాకుండి, తండ్రి నాకు ప్రార్థన రాదు, నేను కొత్తగా వచ్చాను, నువ్వు డాక్టర్స్ని చేసిన డాక్టర్ వట్ట కదా నువ్వు, మా చెల్లికి నువ్వు పురుడిపోయి ఎందుకంటే మా ఇంటికి చాలా బాధ్యతగా మోసాను మా ఇల్లుని. మా వాళ్ళందరినీ చాలా, మా నాన్నగారికి కుడి భుజంగా ఉండేదాన్ని. అక్క నువ్వు రా, చెల్లికి ఇబ్బందిగా ఉంది నువ్వు రా అంటే, అమ్మ వస్తాను, నేను ఇప్పుడు సడన్గా రాలేను కదా, అందుకని ముందర ప్రేయర్ చేస్తే, అంటే నేను వెళ్ళి ఏం చేస్తాను, నువ్వు వెళ్ళి పురుడిపోయి, నేను 3 దాకా ఉపవాసం ఉంటాను, 3 దాకా నువ్వు పురుడిపోయి నేను ఉపవాసం ఇడుస్తాను. మా చెల్లికి కూడా బాబు లోపలికి వెళ్ళాడట, వైద్య రంగాల్లోనే అద్భుతం. లోపలికి వెళ్ళాడు, బాబు పుట్టాడు, ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు దగ్గరే. బాబు కూడా చాలా బాగున్నాడు, 4 పురుళ్ళు బాగానే ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్ముకుని మా ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు బైబిల్ చదువుతుంటే తలుపులు తన్నేసి అన్ని ఈసిరేసి కోపం తెచ్చుకున్నాడు. మా తమ్ముడు చచ్చిపోయాడు. అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. ఇది పట్టుకోగానే ఎన్నేళ్ళ నుంచి బాధపడుతున్నానో, 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి బాధపడుతున్నా. తర్వాత 25 ఏళ్ళ నుంచి తిండి బట్టలేని మాకు సమృద్ధిని ఇచ్చేసాడు. మంచి ఆఫీసర్ డిఎస్పీని భర్తగా ఇచ్చాడు. తర్వాత పాప చక్కగా చదువుకోవడం అది మొదలెట్టింది. మా చెల్లెలు కాపురాలు బాగుపడ్డాయి. అయ్యగారు ఏం చేస్తారమ్మా? ఏసీపీ అండి, ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అయిపోయింది, అంతా బాగుంది. మా చెల్లి కాపురాలు బాగుపడ్డాయి. మా నాన్నగారు అప్పులు 5,000 కొన్ని ఇల్లు 9,75,000 అమ్ముడు పోయింది, అప్పులు తీరిపోయి వాళ్ళు బాగున్నారు. ఇప్పుడంటే అమ్మ నాన్న కూడా లేరండి. అప్పుడు అందరం బాగున్నాం, అంతా బాగా అయిపోయింది. కానీ ఇంటికి వచ్చాను, దేవుడు పరీక్ష. ఎందుకంటే మోషే చూసారా, రాజైన ఉజ్జా విషయంలో ఆయన దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి ప్రకటించడానికి వచ్చి దేవుణ్ణి మర్చిపోయి ఆ భోగాలుగా ఉండిపోయినప్పుడు 6వ గ్రంథం, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం, ఆయన మర్చిపోయినప్పుడు, ఆయన చచ్చిపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యి నువ్వు నన్ను మర్చిపోయి భోగాలకు అలవాటు పడ్డా అంటే, అయ్యా మించు నా కారుతో తీసి నిప్పుతో నా నోరు శుద్ధి చేయంటే శుద్ధి చేస్తాడు. అది నేను ఆయన ప్రకటించాలి కాబట్టి నన్ను శుద్ధి చేయడానికి నాకు క్యాన్సర్ పెట్టాడు. చక్క 2 నెలలు బాగున్నా, 3వ నెల నాకు ఇక్కడ అటాక్ అయింది, క్యాన్సర్ పంటలో వచ్చేసింది. 8 నిమిషాలు మధ్యాహ్నం కొద్దిగా 1 గంటకి భోంచేద్దామంటే నొప్పి వచ్చింది. సార్ దొనకొండ డ్యూటీకి వెళ్ళారు, అంకుల్ దొనకొండ డ్యూటీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏంటి పంట నొప్పి గుంది, మందులు పంపించండి కానిస్టేబుల్తో అన్నాను. పంపించారు, వేసుకున్నా లేదు. సాయంత్రానికి ఇంత లావ్ అయిపోయింది. ఇంకా ఈ పెద్ద హాలు, పరుగులు, కారిపోవడం
పరుగులు 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 నొప్పికేస్తే ఇంకా నరకం చూసేస్తున్నాను. లాస్ట్ స్టేజ్ తెలుసుకున్నాం మేము. తెలుసుకునేసరికి సరే ఏదో పంటి నొప్పి కదా అని పంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన 2-3 ఇంజక్షన్లు మందులు ఇచ్చారు, తగ్గలేదు. తర్వాత ఆయన సార్ క్యాన్సర్ 3 రోజుల కంటే 3 రోజులే సార్, ఇది క్రాస్ ఏదో అవుతుందంట, అది అయితే ఇంక ఉండరు సార్ అంటే హైదరాబాద్ తీసుకెళ్ళాను. అంటే లక్షలు అయిపోతాయి కానీ వేస్ట్ సార్ అన్నారు. సరే ఇంటికి వచ్చారు, 16 సిలైన్లు పెడుతున్నారు, ఈయన ఏడుస్తున్నారు. 4 రోజులు కూడా అన్నం తినలేకపోయావు, ఆయనకి తెలిసిన కష్టాలని. 4 రోజులు కూడా అన్నం తినలేదు, నువ్వు చచ్చిపోతావా అని ఏడుస్తున్నాడు. నేను అన్నాను, నాకు 91 దేవుడిని తెలుసుకోగానే 91 కీర్తన రోజు చదవమని వస్తుంది అనేసరికి నేను ఎందుకు అలా బాధపడతారు, సౌజ్ఞలు మాట కూడా లేదు, మందు కూడా మింగలేను, టాబ్లెట్స్ కూడా వేసుకొని ఇప్పుడు కూడా నీళ్ళ భయం, అదే నీళ్ళ మీదే ఉండేదాన్ని. అయ్యేసరికి నేనన్నా భయపడకండి, దీర్ఘాయుష్ని ఇచ్చి రక్షిస్తానని చెప్పాడు, అలా చచ్చిపోతానని చెప్తున్నా. ఇందులో జాయ్ చెరీస్ అన్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు సువార్త చెప్పేవారు టీవీలో, మన వాళ్ళకి ఇంకా తెలియదు. ఆవిడ స్కర్ట్ వేసుకుని అది చెప్తూ ఉండేవారు. ఆవిడ అన్నారు, అమ్మా ఎక్కడైనా నొప్పిగా ఉందా అక్కడ సిలువ వేసుకో, సిలువ వేసుకుని 9 సార్లు స్వస్థతని నాలో ఉంచా, స్వస్థతని నాలో ఉంచాను అనుకోమ్మా అంటే ఈయన అంటారు, ఈయన కూడా కొత్తగా దేవుడు, వీళ్ళు హిందూ బ్యాక్గ్రౌండే. అయితే ఈయన అన్నారు, ఏమి ఆ మంత్రం అనుకోవే అంటే ఇంక నేను కూడా మందులు మింగలేను కదా. నొప్పి వచ్చినప్పుడల్లా ఆ నొప్పి ఎలా అంటే ఇంకా భూమి కదిలిపోతుంది అనమాట. అప్పుడు స్వస్థతని నాలో ఉంచాను, 9 సిలువలు వేసుకుని 9 సార్లు అనుకోగానే 13వ రోజు లేచాను. 3వ రోజు చచ్చిపోతాను దాన్ని. 13 సిలైన్లు 16 సిలైన్లు రోజు. 13వ రోజు లేచాను, ఆశ్చర్యపోయారు అందరూ. తర్వాత ఇంకా 2 ఏళ్ళు ఈ బాధ, అన్నం సాయించదు క్యాన్సర్ వాళ్ళకి, గొంతు నొప్పి, ప్రార్థన చేయలేను, మాట్లాడలేను, బొంగురిపోయింది. అట్లా ఉన్నప్పుడు ఓ పాస్టర్ గారు వచ్చి, అమ్మ కాకాని తోటకు 5 వారాలు వెళ్ళండి, అక్కడ 7 వారాలు వెళ్ళండి, మీ ప్రార్థన బలం సరిపోవట్లేదు, అక్కడ ప్రార్థన చేయించుకుంటే మీకు తగ్గుతుందంటే. సరే ఈయన అప్పుడు మేము చిన్న ఉద్యోగం కదా, ఎస్ఐ గారుగా చేస్తున్నారు, 30,000కి 7 వారాలు కారు మాట్లాడి కారులో పంపించారు. 5వ వారం వెళ్ళాం, నీళ్లు మర్చిపోయాం, పీపాలు నీళ్లు మర్చిపోయాం. ఆ గుడ్లో నీళ్ళు లేకపోతే దగ్గొచ్చి గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోతా. ఇంకా ఆ గుళ్ళో కూర్చున్నాను, ఎదుర్కొన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, నీళ్లు మర్చిపోయాం. పాప కానిస్టేబుల్ ఉన్నారు, హోంగార్డులు, దగ్గొచ్చేస్తుంది. అందరూ అమ్మ నీళ్ళు ఇవ్వండి అంటే ఎవరి దగ్గర నీళ్ళు లేవు, కారులో వదిలేసాము. నా గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోయానండి. అక్కడ చచ్చిపోయాను నాన్న, పడిపోయాను. దేవుడు వచ్చాడు, రామ్మా తీసుకెళ్తున్నా, పైకి వెళ్ళిపోదాం అన్నారు. నేను ఏంటి ప్రభా ఆగు, ఇలా తీసుకెళ్ళిపోతే ఎట్లా అంటే ఏమ్మా అన్నారు. ఏమ్మా అంటే ఏంటి ప్రభా, మా బ్రాహ్మణులకి దేవుడు తెలియక రాళ్ళని రప్పలను కొలుస్తున్నావు, పలకవు ఉలకవు, నిజ దేవుడు నువ్వు తెలిసావు, నువ్వు దేవుడు అని నేను అందరికి చెప్పాలి, తెలియకుండానే సమస్యలతో చచ్చిపోతున్నాం చాలామంది, నీ దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను ఇప్పుడు అన్న. అంటే అందరూ అలాగే అంటారమ్మా, 2 రోజులు పోయాక మర్చిపోతారు రోగం నయమయ్యాక అని. అలా అనుకు ప్రభా, ఒకసారి నిన్ను నువ్వేం నమ్మడం కాదు, నువ్వు మమ్మల్ని మాట్లాడడం కూడా రాదు దేవుడితో వందనంగా, నువ్వు మమ్మల్ని నమ్ము, నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్ము. ఒకవేళ నేను నీ గురించి చెప్పబోతే నన్ను, నా భర్తని, నా బిడ్డను కూడా తీసేసుకో, చంపేసేయి అంటే. అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి. ఏ హాస్పిటల్కి, నారాయణకి రాయినా అన్నారు. అక్కడ గుంటూరు దగ్గర కదా, అంటే హడాలికి వెళ్ళాలి కదా. హాస్పిటల్ వద్దు ప్రభా, నువ్వు ఆపరేషన్ చేయంటే, నేను ఆపరేషన్ చేస్తానని ఎవరు చెప్పారు అంటే, నేను ఆదాంకి ఆపరేషన్ చేసి పక్కటెముక నుంచి స్త్రీని చేసావు కదా, మత్తు కలిగించావుగా, నాకు నువ్వు ఆపరేషన్ చేస్తే సెకండ్లో నయమవుతుంది, నేను వెంటనే వెళ్ళి పని మొదలెడతా, అందరికీ చెప్తాను, అందరికీ చెప్పాలి. అయితే బ్రాహ్మణులకి అందరికీ చెప్పాలి నువ్వు నిజదేవుడు అని, మనం మనం పూజించే ఇవి కాదు నిజమైన దేవుడు అని చెప్పాలి అంటే, బ్రాహ్మణులకు కాదు ముందర క్రిస్టియన్స్కి చెప్పు, నువ్వు వాళ్ళు నమ్మి కూడా తెలుసుకోవట్లేదు అన్నారు. సరే ప్రభా అన్నాను. అన్నాక సరే అప్పుడు ఏం చేశారు, నువ్వు ఆపరేషన్ చేయ ప్రభా అనగానే ఇలా గొంతు తీశారు. చూసావమ్మా చెవుని ఎత్తురు కారుతోంది అన్నారు, చూపించారు. అవును ప్రభా వాసన కూడా వస్తుంది అంటే, బాగు చేసి పెట్టానంటే, ఇది వద్దు ప్రభా, ఇది పాడేసేయండి, మళ్ళీ ఇది పాడైతే నేను చెప్పలేను, నాకు కొత్త గొంతు ఇవ్వండి అంటే, కొత్త గొంతు ఎక్కడి నుంచి ఇవ్వను ఆయనకి తెలీదా, ఆకాశంలో అవయవాల కర్మాగారం ఉంది కదా, మనుషుల గొంతులు తయారవుతాయి కదా, ఒక కొత్త గొంతు ఇవ్వండి ప్రభా అన్న. అనేసరికి నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అని పక్కన ఆకాశంలోంచి ఇలా బల్బు లాంటి గొంతు తీసి ఇక్కడ పెట్టారు, వెలుగు. ఒకవేళ ఇలా పెట్టి ఇలా అన్నారు, పూడిపోయింది, నాకు మాట వచ్చింది, నొప్పిపోయింది, వామిటింగ్స్ పోయాయి, ఉమ్ము శివుడిలాగా జిగటగా ఉమ్ము అన్నీ పోయాయి నాన్న. 5 గంటలు కనిగిరికి ప్రయాణం చేసాం గుంటూరు నుంచి, ఒక్క చుక్క నీళ్ళు తాగకుండా ప్రయాణం చేసాము. నాకు స్వస్థతనిచ్చాడు. ఇంకెళ్ళి సువార్త చెప్పమన్నారు. అప్పటి నుంచి నేను సువార్త చెప్పడానికి రెడీ అయిపోయా. సరే సువార్త చెప్పాలంటే ఏ గుడికి వెళ్ళినా దశంభాగాలు ఇవ్వట్లేదు, నీ చీరలు కాలిపోతాయి, నీ ఇళ్ళు కాలిపోతాయి అంటారు, కానీ దేవుడి గురించి చెప్పట్లేదు. నేను ఎలా చెప్పాలి దేవుడి గురించి, ఆయన గురించి నాకు ఎవరైనా చెప్పాలిగా. అక్కడ ఒక షండు యెషయా గ్రంథం చదివితే ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది అంటాడు.
దేవుని ఆత్మ శిష్యుని పంపిస్తే. అలాగే నాకు ఎవరు చెప్పట్లేదు, తిడతారు దశంభాగం అంటే మాకు తెలీదు. సరే ఈలోపు వెళ్ళి గుడి నుంచి వచ్చేసి ప్రభా బైబిల్ అర్థం కావట్లా, పాస్టర్లు తిడుతున్నారు, మాకు అర్థం కావట్లా, మమ్మల్ని చేపిస్తున్నారు అనగానే నువ్వెందుకు మాట్లాడకూడదు అన్నారు. మళ్ళీ స్వరం, ఏంటి ప్రభా నేను చెప్పేది రామాయణ భాగవతాలు అయితే చెప్తా, ఇదేం చెప్తాను ప్రభా, అసలు అర్థం కావట్లా, అన్ని బలులు ఉంటున్నాం, మేమేం బ్రాహ్మణం అన్నా. అంటే అప్పుడు మాంసాలు అవి తినం కదా, అట్లాగనమాట. అంటే అలా కాదు, నువ్వు చెప్పు, నీ నోటికి నేను తోడేంటని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువతో అంటాడు, కుడికి అడమికి తిరగకుండా నుండి మోషేకి తోడైనట్లు నీకు తోటి తోడేంటానని. ఆ వాక్యం ద్వారా మాట్లాడారు, ఆశీర్వదించారు. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలన్నా ఆయన రిఫరెన్స్లు ఇస్తారు. ఈ రోజుకి దేవుడే రిఫరెన్స్లు ఇస్తారు, దేవుడే వాక్యం చెప్తారు, అది నేను రాసుకుని చెప్తానమాట. అట్లా నా గొంతుని స్వస్థపరిచి నన్ను పంపించారు. ఇంకా తర్వాత ఏంటి మా ఇంట్లో అసలు ఈ మరణాలు ఎందుకు ఏంటి బైబిల్ చదువుతుంటే అర్థమైంది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ ఏంటంటే ఒకటి చదువుతాను, ఒక వచనం. ఎందుకంటే 3 వచనాల ద్వారా మాట్లాడాడు. ఒకటోది నాకు సాక్ష్యమైంది యోహాను సువార్త 1వ అధ్యాయం 1-5 వచనాలు. మా పాపం ఏంటి, మా ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ మరణాలు గోల ఏంటి అనేది ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్పారు. తర్వాత మాకు రక్షణ అంటే దేవుడు మమ్మల్ని దీవించింది యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం నుంచి దీవించారు. అది చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం అసలు మా ఇంట్లో ఈ పాపాలు ఎందుకు, మరణాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. అయినను మా బాల్యము నుండి దేవత మా పితరుల కష్టార్జితమును, మా గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. సిగ్గునొందిన వారమే సాగులు పడదము రండి, మనం కనబడకుండా అవమానం మనం మరుగు చేయును గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారు. అంటే మన పితరులు అంటే మనకి దేవుడు యేసు ప్రభు అని మొదటి నుంచి తెలుసు. మధ్యలో ఈ విగ్రహారాధన స్టార్ట్ చేసి మన పితరులు దేవుడికి వ్యతిరేకంగా తిరిగారు. మన పితరులు చెప్పింది మనం కరెక్ట్ అని చేస్తున్నాం. ఆఖరికి మరణం అయిపోయారు, దేవుడికి మరణం లేదు, వీళ్ళందరూ చచ్చిపోయారు. అది నాకు దేవుడికి చావేంటి, దేవుడే చచ్చిపోతే ఇంక మా చావులు ఎవరు ఆపుతారు, అట్లా ఉండేది నాకు. సరే ఇందులో చెప్పాడు ఎందుకు కుమార్తెల ఆస్తులు పాస్తులు పోతున్నాయంటే ఇదనమాట, మేము ఆ విగ్రహాలు కొలుస్తున్నాం కాబట్టి ఆ పాపం వలన మాకు ఇలా కుమార్తెలు పోతున్నారు అనిపిస్తుంది. సరే ఇంతలో సేవ మొదలు పెట్టాము, పాపం తెలిసాక ఇంకా మా ఇళ్లలో ఇంకా నేను సేవకి వెళ్తుంటే సార్ అడ్డుపడ్డారు, ఆడది బయటకు వెళ్ళడానికి లేదు మన ఇంట్లో, వాళ్ళు గుంటూరు వాళ్ళు ఇంకా పట్టుదల అనమాట అని అన్నప్పుడు దేవుడు నన్ను వెళ్ళమన్నాడు ఏంటంటే ఈయనపోతే నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలన్నప్పుడు ఈయన ఒకరోజు పొద్దుల నుంచి ఒంగోలు మీటింగ్కి వెళ్తున్నప్పుడు కార్లో తండ్రి నేను ఈ ఉద్యోగం మానేసి దాని బదులు నేను సేవ చేస్తాను, ఆడదాన్ని పంపిను అంటే నా బిడ్డనే పంపి, ఆ అమ్మాయినే పంపి సేవ చేయించి అంటే ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు అంకుల్ నాకు 4 తోడిచ్చి కానిస్టేబుల్ని, నాకు అన్ని పెట్రోల్ కొట్టించి, నాకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి, వీలైతే ఆయన కూడా అప్పుడప్పుడు వస్తూ నన్ను సేవ చేయిస్తున్నారు, వాక్యం చెప్పిస్తున్నారు, సాక్ష్యం చెప్పిస్తున్నారు నాన్న. అలా జరుగుతుంది. తర్వాత పాపకి కూడా క్యాన్సర్ వచ్చింది. మరి పాపాలు ఉన్నాయిగా, పాపకు కూడా పొట్టలో క్యాన్సర్ వచ్చింది. అది కూడా 40 రోజులు ఉపవాసం ఉండమంటే తీసేసాడు దేవుడు. తర్వాత ఈయనకి ఒళ్ళంతా బొల్లు వచ్చేసింది. బొల్లు వచ్చినప్పుడు కూడా నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండన్నారు అంటే మా పాపాలన్నీ కడిగేశాడు అనమాట. తర్వాత మా మేనకోడళ్ళు మా వాళ్ళందరూ కూడా మా ఇంట్లో అందరూ ఇప్పుడు పురుళ్ళు పోసుకున్నారు, హాస్పిటల్ దాకా వెళ్ళారు, ఏదో ఒక రకంగా చచ్చిపోతారు మగ పిల్లలు కానీ మరణాలు లేవు, అందరు బతికారు. ఇప్పుడు మా మేనకోడళ్ళు పురుళ్ళు పోసుకున్నారు, మా పిల్లలు పురుళ్ళు పోసుకున్నారు, అందరు పురుళ్ళు పోసుకుంటున్నారు, అందరికి మరణాలు లేవు నాన్న, మగ పిల్లలు కూడా బాగుంటున్నారు. అంకులు అంత స్థాయిలో ఉండి జాబ్ చేసినా మీకు పరిచర్యకి ఫుల్ సపోర్ట్ బాగా తగ్గించుకుని వస్తారు. ఒకసారి టైం ఉంటే తను కూడా వస్తారు, టైం లేకపోతే మటుకు ఎవరో ఒకరిని తోడిచ్చి పంపిస్తారు. అలా సేవ చేస్తున్నాను నాన్న. ఇప్పుడు మాకు ఇది తెలిసింది ఏంటంటే నా వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో ఉన్న దేవుడు ఏంటంటే నేను ఇందాక చెప్పాను నాకు కుమారుడు లేడే నా పరిస్థితి ఏంటి అని అన్న కదా, ఆ కుమారుడు ఎవరంటే మత్తయిలో ఓ రోజు ఏడుస్తున్నాను దేవుడిని నమ్మాక, మా నాన్నకి నోట్లో నీళ్ళు పోసారు, నాకు పోయిపోతే నీ దగ్గరికి ఎలా వస్తా ప్రభు అంటే నీ కుమారుడు నా కుమారుడు కాదు, దేవుని ఓం బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకి కుమారుడు అయిన దేవ అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభువుని ఎవరు నమ్ముతారో, ఎవరు రక్షకుడిగా అంగీకరిస్తారో, నమ్మడం అంటే ఊరికే కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయనకొక్కడికే పరలోక రాజ్యానికి చూడండి ఒక
ఒక అతను వచ్చి అడుగుతాడు, తండ్రి నేను పరలోకం చేరాలి, ఏం చేయమంటావు అంటే, దేవుని ఆజ్ఞలు గైకొని అంటే అవి చేస్తున్నాను ప్రభు అంటాడు. నీ ఆస్తి మీ బెదిరికి ఇచ్చి నన్ను వెంబడించి అంటాడు. అది కుదరదని వెళ్ళిపోతాడు. ఎవరైతే నా నిమిత్తం తల్లిదండ్రులైనా అందరినీ వదులుకుంటారో, నన్ను వెంబడిస్తారో వాళ్ళకి 100 రెట్ల ఫలం పరలోకంలో లభిస్తుంది. సూది బెజ్జంలో ఒంటి దూరుతుంది కానీ పరలోక రాజ్యంలో కుమారుడు లేకుండా వెళ్ళాడు అంటారు. నేనే మార్గము సత్యము జీవము అంటారు. అంటే దేవుడు అనే సత్యమైన దేవుడు ఎవరంటే యేసు ప్రభు. ఆయనకు ఒక్కరికి మాత్రమే తండ్రి ఇంటికి దారి తెలుసు. ఆయన ఎవరు నమ్మితే, అంటే నోట్లో తులసి తీర్థము నీళ్లు పోస్తే కాదు, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో వాళ్ళు డైరెక్ట్గా పరలోకం వెళ్తారని నాతో మాట్లాడాడు. అది దేవోం బ్రహ్మపుత్రాయ నమః అనేసరికి అర్థం అదే అనమాట. పాపం లేని పరిశుద్ధుడు అంటే ఈయన అనమాట. అంటే మరణాల నుంచి తొలగించేవాడు, అంటే గాయత్రి మంత్రంలో కానీ, త్రికాల సంధ్యావందనంలో కానీ పాప పరిహారం చేసేది, మన కోసం ప్రాణం పెట్టింది, యజ్ఞం చేసింది, యజ్ఞమైంది. ఇవన్నీ ఏంటంటే ఈ మంత్రాలకు అర్థం బైబిల్లో ప్రతి చోట ఉందమ్మా. అసలు మా పురాణాల్లో ఉన్న సన్నివేశాలన్నీ బైబిల్లో ఉన్నాయి. అంత పురాణాలన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను చెప్తున్నాను, పురాణాలు ఉన్నాయి, అన్ని ప్రపంచం అంతా ఇందులో ఉంది. దీన్ని బట్టి పురాణాల్లో కథలు కూడా రాశారు. అట్లాగా ఈ మంత్రం ఓం కన్యసుతాయ నమః, కన్యక గర్భందు ఉద్భవించిన వాడు అన్నారు. ఓంకార స్వరూపుడు, అక్షర స్వరూపం కలిగినాడు. ఇవాళ ఏంటి, వాక్యము దేవుడైండను, వాక్యమే దేవుడైండను. అది వెలుగై ఉంది, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ దాన్ని గ్రహించలేరు. అంటే మా చీకటి బ్రతుకుల్లో మరి ఈ వెలుగైన యేసు ప్రభుని ఆ రోజు గ్రహించలేకపోయి, ఈరోజు నా బ్రతుకుని వెలిగించిన దేవుడు, సత్యమైన దేవుడు, మరి మా మరణ భయం తొలగించిన దేవుడు, మరణంలోంచి మోక్షానికి నడిపించిన దేవుడు యేసు ప్రభు మాత్రమే. నేను వాళ్ళ భక్తిని, విగ్రహాలని నేను తృణీకరించట్లా. మేము విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటాం అంటే ఒక రూపం కావాలి. మా భక్తి గొప్పది, అసలు అందరికంటే గొప్ప భక్తి, నిష్టగా నియమంగా చేస్తాం. కానీ మాకు రూపం లేకపోతే చేయలేని పరిస్థితికి దిగజారిపోయాం. అందరూ విగ్రహారాధన తప్పంటారు. విగ్రహారాధన తప్పని నేను తప్పే, అది ఆయనకి వ్యతిరేకమే. బైబిల్ తెలియదుగా, అందుకని ఎవరికి తెలియదు. మనం అసలు వాళ్ళని అనకూడదు. భక్తి గొప్పది, ఆ భక్తి తలో రకంగా. ఇప్పుడు ఏంటంటే మనం ఆకాశం తట్టు చూసి ప్రార్థన చేస్తాం, పరిపక్వత వచ్చింది మనకి. వాళ్ళు ఏంటి ఆ విగ్రహం తట్టు చూస్తారు, అందుకే వాళ్ళ ప్రార్థన దేవుడికి చేరట్లా. ఏంటంటే వాళ్ళకు రూపం కావాలి. మాకు రూపం ఉంటే కానీ, నేను ఒక ఆవిడని అడిగా, నాకు శిలైలు పెడుతుంటే ఒక టైంలో ఒంట్లో బాగున్నప్పుడు, ఆ క్రిస్టియన్ ఆంటీ మీ చర్చి చూశాను, అందులో ఏం దేవుడు లేడు కదా, మీరు ఎవరికి మొక్కుతున్నారు, మరి ఏ రూపానికి మొక్కుతున్నారు అంటే, మీరు కూడా బ్రహ్మ అంటున్నాం కదా, పరలోకం వైపు చూసి, ఆకాశంలో ఉన్నాడు దేవుడు, ఆయన వైపు చూసి ప్రార్థన చేయమంటున్నాను. వేదాలు ఉపనిషత్తులో ఉన్న దేవుడు యేసుప్రభు మాత్రమే అన్నమాట. అని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చాక మరణాల్లోంచి లేచాము, 3 పూటలు తింటున్నాం, చక్కటి బట్టలు కట్టుకుంటున్నాం, 100 మంది 1000 మందికి బట్టలు అన్నం పంచి పెడుతున్నాను. ఇవాళ ఒకరోజు నాకు అన్నం లేదు. సంవత్సరం ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా తెలుసండి. నేను సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేసి పాస్టర్లకి, పేదవాళ్ళకి, కొద్దిగా ఇజ్రాస్కి అందరికీ బట్టలు పంచి పెడతా. నేను డబ్బులు దాచుకోను. ఎందుకంటే నాకు ఇస్తూనే ఉంటాడు. ఆ సభ ఎలా జరుగుతుంది. కాబట్టి నిజమైన దేవుడు, వేదాల్లో ఉపనిషత్తుల్లో పురాణాల్లో ఉన్న దేవుడు ఈయన. మా మరణాలను తీసేసిన దేవుడు ఈయన. మా కాపురాలు నిలబెట్టిన దేవుడు ఈయన. మాకు ఆర్థిక ఇబ్బందులు తీసేసి ఇప్పుడు అందరూ ఆనందింటున్నాం అండి. అందరం బట్టలు కట్టుకుంటున్నాం. ఒక్కొక్కరికి 100 చీరలు ఉన్నాయి. ఒక్క డ్రెస్ లేదు, ఒకరోజు ఒక్క డ్రెస్ లేదు, ఒక పూట ఉప్పు లేదు అన్నంలోకి. కానీ ఇవాళ అదే ఎక్కడ అన్నం పెట్టినా నేను తృణీకరించను. ఎవరు అన్నం అడిగినా కాదన్ను. అలాగా మమ్మల్ని దీవించిన యేసు ప్రభు. అంటే వేదాల్లో మంత్రాలకి సరిపడ దేవుడు యేసు ప్రభు. అంతేకాకుండా మాట్లాడేవాడు, కనబడేవాడు. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఆయనవి. నేను చెప్తే ఈ గంట సరిపోదు, రోజులు సరిపోవు. ప్రతి నిమిషం మాట్లాడతాడండి. ఆయన సలహా లేనిదే బజార్కి వెళ్ళను. తండ్రి ఇవాళ చీరలు కొనుక్కోవాలి, నాకు కావాల్సిన చీరలు చూసి పెట్టు, నాకు ఒక ఇల్లు చూసి పెట్టు, ఇవాళ ట్రాన్స్ఫర్ అయింది, తండ్రి నాకు ఒక కూరలకు వెళ్ళాలి, కూరలు ఇప్పించండి, బజార్కి వెళ్దాం, లేకపోతే తండ్రి ఇలా ఏదైనా, తండ్రి ఈ పనికి వెళ్ళమంటారా, ఈ నీ ఉద్యోగానికి పోస్ట్ పెట్టుకోమంటారా, ఇలా ప్రతిదీ ఆయన సలహా అడిగితే ఆయన ఖచ్చితంగా చెప్తారు. మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు, దాక్కునేవాడు కాదు. ఖచ్చితంగా యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నానండి. ఇది మతం మార్పిడో కులం మార్పిడో కాదు, మనకి రక్షించేవాడు, మనకి ఆపదలో పలికేవాడు, సంతోషంలో ఉండేవాడు కావాలి. దేవుడు అనేవాడు. తల్లిదండ్రి ఉన్నారంటే పలికి చూస్తేనే వాళ్ళని చూస్తాం. తల్లిదండ్రి ఉండి కూడా పలకపోతే ఎందుకు కదా. అలాగే దేవుడు అనేవాడు కూడా పలకాలి, ఆయన తండ్రి కదా, పలకాలి, మన బాధలు తీర్చాలి, మనం తప్పు చేస్తే గద్దించాలి, మన సంతోషంగా ఉంటే నవ్వాలి. ఆయన అన్నీ చేసేవాడు. ఆయన జీవం కలిగిన యేసు ప్రభు, మాట్లాడే యేసు ప్రభు, మరణాలు తొలగించిన యేసు ప్రభు.
ఇది మరణాలు ఎలా తొలగించాడో నేను ఒకసారి యెషయా గ్రంథం 65లో చదివి ముగిస్తాను సాక్ష్యాన్ని. ఇది కులం ప్రచారం, మత ప్రచారం అసలు కాదండి. ఎందుకంటే నిజ దేవుణ్ణి తెలుసుకోండి. నిజంగా మన కష్టాలు బాధలు తీర్చేవాడు కావాలి మనకి. అంతేగాని కులం మతం ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ మనం చచ్చిపోయేటప్పుడు రావు, పుట్టినప్పుడు రావు. కాబట్టి ఇవి కొట్టుకోకుండా అసలు మనల్ని బతికించి మనల్ని బాగు చేసే దేవుడు యేసుప్రభు అని తెలుసుకోండి అందరూ. ఇదే చెప్తున్నాను నేను. మా ఇంట్లో ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడంటే యెషయా గ్రంథము 65 అధ్యాయము 10. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? ఇందాక వచనం చూసారు, మరణాలు ఎలా ఆపారో అది చెప్తున్నారు. మా ఇంట్లో ఇంకా ఎలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇది కూడా కొన్నేళ్లకి చెప్పాడు. మామూలుగా టకామని చెప్పేలా. పాపాలు అన్నది 5 ఏళ్ళకి చెప్పాడు. వాక్యం అనేది ముందర నేను వాక్యమై ఉన్నానని ఫస్ట్ చెప్పాడు. ఇప్పుడు ఇది ఈ మధ్య కొన్నేళ్ల తర్వాత చెప్పాడు ఇంకా మరణాలు లేవని. అప్పుడు మా పిల్లలు అందరూ బతుకుతూ వచ్చారు. ఇప్పుడు ఎవ్వరు చచ్చిపోవట్లేదండి. హాస్పిటల్ దాకా కూడా వెళ్తున్నారు, మరణ మంచుల దాకా వెళ్తున్నారు. నేను మీకు మొన్న చెప్పా కదా, నేను కూడా మరణ మంచుల దాకా వెళ్ళి వచ్చేసాను. అలాగా చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 65:17 నుంచి, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపుడు మరుబడును జ్ఞాపకం రావు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాపన ధ్వనియు దానిలో ఇంకా వినపడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బతుకు శిశువులు ఉండరు. చూసారా, ఆ కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరములై వయస్సు గలవారే చనిపోదు. చూసారా, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము. అంటే నేను ప్రార్థన చేశాక మా ఇంట్లో ఇంకా అలాంటి చావులు ఉండకూడదు. ఒకవేళ నమ్మనాడు కూడా, దుర్మార్గుడు ఉన్నా కూడా, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపరు ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవించరు. ఇక్కడ మరణాలు తీసేశాడు, ఇక్కడ సమృద్ధిని ఇచ్చాడు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలము పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నుందుటికై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారు సంతానపు వారు వారి యొద్దనే ఉందురు, వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రెపిల్లను కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవి మమ్మల్ని, మా కుమార్తెలను కుమారులని మాంసం తినేస్తాయిగా, అవి ఇంకా హాని చేయవు. అవి మాతో ఉంటాయి కానీ అవి ఏం చేయలేవు. ఇక్కడ చూసారా, పిల్లల్ని బతికిస్తాను, ఇంకా మీకేం లేదు, రోదన ధ్వని విలాపన ధ్వని ఉండదని చెప్పిన కాడి నుంచి మా ఇంట్లో ఇంకా అసలు చావులే లేవండి. ఇప్పుడు అసలు చావులు లేవు. తిండికి ఇబ్బంది లేదు, బట్టలకి ఇబ్బంది లేదు, బంగారాలకు ఇబ్బంది లేదు, ఇంకా అన్నిటికీ బాగుందండి. అది ఎవరి వల్ల అంటే కేవలం యేసు ప్రభువు నేను నమ్ముకోబట్టి నా ఇంట్లో అందరికీ ఆ విమోచన వచ్చింది, నా వంశాల్లో వచ్చింది. మా అమ్మ మా పుట్టిల్లు కాకుండా మా పెద్దనాన్నగారు, మా అత్తలు, మా అమ్మ తరఫున మా నాన్న తరఫున అందరికీ మరణాలు పోయండి. మా అమ్మగారి ఇంట్లో కూడా అవే మరణాలు, మా నాన్నగారి ఇంట్లోనూ అవే మరణాలు. ఇద్దరు శాపగ్రస్తులే. ఇటు బాగున్నారు, ఇటు బాగున్నారు అందరూ. అది కేవలం యేసు ప్రభువుని నేను నమ్ముకోబట్టి, నేను రక్షింపబడబట్టి అందరూ రక్షింపబడుతున్నారు. ఇంకా మా ఇంట్లో ఎవరికి ఎంతో చూస్తున్నారు, నా సాక్ష్యాలు చూస్తున్నారు, ఇంకా మారు మనసు లేదు, ఎవరు రక్షణ పొందలేదు. మరి రక్షణ పొందడానికి అందరూ ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి నా ప్రార్థన వ్యర్థం కాకూడదని చెయ్యండి. అలాగే మా కుటుంబం గురించి చేయండి. ఇంకా నేను దేవుళ్ళో వాడబడ్డానికి నాకు దీర్ఘాయుష ఆరోగ్యమో నాకు నా కుటుంబానికి ఇచ్చి మా కుటుంబం వృద్ధి పొందాలని, మరి ఈ సాక్ష్యం వింటున్న ప్రతి కుటుంబం ఆశింపబడాలని యేసయ్యని నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను దేవుని నామంలో. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు వరకు కూడా ఆరోగ్యం బాగోపోయినా ప్రజల కోసం మీ సాక్ష్యాన్ని పంచుకున్నారు. చాలా ప్రత్యేకమైన వందనాలు. ఈ సాక్ష్యం చూస్తే కాకుండా ఇంకా అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.